శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరించబోతున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. తులారాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి. అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా జాతకుడికి సౌఖ్యాలు, సంతోషంగా ఉండడం, ఆనందకరమైన జీవితం, వాహన గృహ యోగం లాంటివి కలిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ రాశివారికి శుక్రుడు రాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి. అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించినప్పుడు సడన్గా ప్లేస్ ఆఫ్ చేంజ్ లాంటివి కూడా వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పాత వాహనాన్ని విక్రయించి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, గృహంలో ఏమన్నా పాత వస్తువులు లాంటివి ఏమన్నా ఏసీలు, ఫ్రిడ్జ్లు లాంటివి ఉంటే అవి డిస్పోజ్ చేసి మళ్ళీ కొత్తవి కొని గృహాన్ని ఆధునికరంగా అలంకరించడం, కొంతవరకు గృహాన్ని కూడా బాగా రిపేర్లు చేయించి పెయింట్లు వేయించడం కానీ కొత్త గృహంలోకి మారడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా మొత్తం మీద ఒక శుభకార్యం, ఒక వివాహం కొరకు గృహాన్ని రెడీ చేయనట్టుగా కనబడుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే కుజగ్రహంతో కలిసి సంచరిస్తాడు. ఇంచుమించుగా మరి మార్చి 7వ తారీఖు వరకు కూడా శుక్రునితో పాటు కుజుడు కూడా సంచరించడం జరుగుతుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు ధన సప్తమాధిపతి. ఒక విధంగా వివాహానికి, జీవిత భాగస్వామికి, కుటుంబానికి, ధనానికి, అలాగే వాక్ స్థానానికి, కంటి చూపుకి కూడా కారణమవుతుంటాడు కుజుడు. అటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగంలో కొలువై ఉండడం జరిగింది. సో ఇది కూడా జాతకుడికి ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి గృహాన్ని నిర్మించడం కానీ, అటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ, లేదంటే అందులో నివసించడం, లేదంటే ప్రయాణించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. వారికి విలువైనటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు లాంటి బహుమతి రూపంలో రావచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలించి మరి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ, ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహాలు ఈ సమయంలో మరి మనకి మార్చి 7వ తారీఖు లోపల మరి ఏమాత్రం ప్రయత్నం చేసినా 100% మరి వివాహం కుదిరే అవకాశం ఉన్నది. లేదు మరి కొంతమందికి కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. అది అబ్బాయిలైతే అమ్మాయిలతో, అమ్మాయిలైతే అబ్బాయిలతో కొత్తగా స్నేహాన్ని ఏర్పరచుకొని కొంతకాలం పాటు అండర్స్టాండింగ్ చేసుకునే ప్రయత్నంలో కూడా చేయవచ్చు. లేదా భార్యాభర్తలు కొంతకాలంగా విభేదాలు ఉంటే వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం, కలిసి మళ్ళా వాళ్ళ యొక్క జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం, ఈ విధంగా స్త్రీ పురుషుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఒకరి కోసం ఒకరు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మరి ధనకారకుడైనటువంటి శుక్రుడు, అంటే శుక్రుడు లిక్విడ్ క్యాష్కి, బంగారానికి కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నాడు, అంటే జలతత్వ గ్రహంతో అగ్నితత్వ గ్రహం కలిసి ఉండడం వల్ల జాతకుడు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం, బంగారాన్ని బహుమతి రూపంలో తోడబుట్టిన వారికో, అక్కజెల్లెలకో, భార్యకో, ప్రియురాలికో, స్నేహితురాలికో ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా విలువైన వస్తువులు కొనడం జరుగుతుంది. అవి కొంతవరకు సొంత అవసరాలకు కాకుండా ఇతరులకి గిఫ్ట్గా ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. మొత్తం మీద జాతకుడు ఎంత ధనం ఖర్చు పెట్టినా ఈ సమయంలో సంతోషంగా, ఆనందంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి స్థితి రాశివారికి ఏర్పడింది.
ముఖ్యంగా విదేశ ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే కొత్తగా జీవనోపాధి కొరకు వేరే కంట్రీకి కానీ, వేరే రాష్ట్రానికి కానీ మైగ్రేట్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా అనుకూలించే సమయం. అలాగే దూర ప్రాంతంలో కానీ, వేరే ప్రాంతంలో కానీ, ఉన్న ప్రాంతంలో కాకుండా ఏదైనా స్థిరాస్తి కొందాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే వృత్తి వ్యాపారం కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా వరకు అనుకూలించే సమయం. సో ఏదైనా ఇదొక్కటే కాకుండా మిగతా దశ జాతకుడికి ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి యోగాలు ఇవన్నీ అనుకూలించినప్పుడు కంపల్సరిగా ఈ రాశి వారికి మరి ఈ సమయంలో సొంత గృహం కానీ, సొంత వాహనం కానీ, లేదంటే వివాహ సౌఖ్యం కానీ ఏర్పడే అవకాశం 100% జరిగే అవకాశం ఉంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి, శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని, ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని, ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం, రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు, అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని, రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకరిని సంహరించాలన్నా, చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య వెలిసినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వాళ్ళ వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల, అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం, అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే, కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవడం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే, సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే, మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు
మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో మరి ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.